ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనము. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే కదా? ఈ దినము నువ్వు నేను ఏ స్వరూపంలో ఉన్నాము, మనం ఎలా ఉన్నాము అని మనం గనుక చూచినట్లయితే దేవుని యొక్క స్వరూపమందు మనము ఉంటున్నాం. దేవుని యొక్క శరీరముతో, ఆయన యొక్క పోలికతో మనం ఉన్నాం. దేవాతి దేవుడు తను ఏ రూపంలో అయితే ఉన్నాడో అదే రూపంలో నిన్ను నన్ను ఆయన సృష్టించడం జరిగింది. అయితే ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనము ఈ లోకమందు ఆయన యొక్క గుణగణాలను పొంది ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించేవారుగా మనం ఉంటూ, ఆయన ఎలాగైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడో ఈ లోకానికి శరీరధారిగా ఆయన వచ్చి కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి తన బాధ్యతలన్నిటిని కూడా నెరవేర్చి పరలోకమందు సింహాసీనుడై ఆయన ఎలాగైతే పరలోకంలో ఉన్నాడో అలాగా మనము కూడా తన స్వరూపమందు సృష్టింపబడినటువంటి మనము దేని కొరకు మనం సృష్టించబడ్డామో, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం చిత్తమేంటో ఎరిగిన వారుగా ఈ లోకమందు జయ జీవితాన్ని జీవించి ఆయన స్వరూపంలో ఉన్నాం గనుక మనము ఆయన్ని పోలిన వారుగా మనం జీవించి మనం ముందుకు వెళ్ళి మన మరణానంతరం కూడా పరలోకంలో దేవాతి దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఆయన పరలోక పట్టణాన్ని చేరుకున్నాడో అలాగ మనం కూడా పరిశుద్ధులుగా పరలోక పట్టణాన్ని మనము కూడా చేరుకోవాలి. ఎందుకంటే ఈ లోకబద్ధ క్రైస్తవుడని చెప్పుకొని తిరిగితే సరిపోదు. దేవుని స్వరూపమందు నేను సృష్టించబడి ఉన్నానని మాటలు చెప్పుకొని తిరిగితే సరిపోదు. కానీ క్రియలలో, వ్యక్తిగత జీవితంలో, సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు గనుక, నువ్వు సంఘజీవి గనుక నీ సంఘంలో, సమాజంలో నీవు క్రీస్తు మాదిరిని కలిగి నువ్వు జీవించాలి. అప్పుడే పరలోక పోలిక కూడా నీలో వస్తాయి, పరలోకాన్ని చేరగలుగుతావు. గనుక భ్రమలో ఉన్న నీవు ఇంతవరకు భ్రమలో ఉన్నావు గనుక భ్రమలో నుంచి బయటకు వచ్చేసి పరలోక పోలికలు నీలో రావాలి. క్రీస్తు ఎలాగైతే ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరలోకాన్ని చేరుకున్నాడో, హానోకు చూడండి, మనిషిగా ఈ లోకం దేవుని స్వరూపంలో సృష్టించబడిన హానోకు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాడు. మరణాన్ని రుచి చూడకుండా దేవుడు అతనిని కొనిపోయాడు అని రాయబడి ఉన్నది. గనుక హానోకుని కొనిపోయిన దేవుడు నిన్ను నన్ను కూడా పరలోకంలో చేర్చుకుంటాడు. అయితే పరలోక పోలికలు మనలో రావాలి. పరలోకం చేరాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. పరలోకం చేరాలి అంటే మనము పాపానికి అసహించుకొని మరి పాపాన్ని ద్వేషించేవారుగా ఉండాలి, నీతి కార్యములు చేసేవారుగా ఉండాలి, ప్రార్థన పరుడుగా ఉండాలి, మరి పరిశుద్ధమైన జీవితాన్ని, జయ జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండాలి. ఇతరులకి సహాయం చేసే వ్యక్తిగా మనం ఉండాలి. ఇతరులకి మనము మాదిరి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. అటు జీవితం మనం కలిగి ఉండునట్లు దేవుని సహాయాన్ని కోరుకుందామా, వేడుకుందామా, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, కనికరం, కృపగలిగిన దేవా, నమ్మదగిన రాజా, నీ ఘనముగు నామమునకై స్తోత్రాలు. నీ సన్నిధానంలో ప్రత్యేకించి మేము ప్రార్థన చేయుచున్నాం. ఆ దేవాతి దేవుడు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు. దేవా, ఈ దినము నీ పోలికను మేము పొంది జీవించుటకు ఈ దినము మొదలుకొని నీకు సాక్షిగా ఉండుటకు సహాయం చేయండి, కృపనివ్వండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.